Audio Jungle. Audio Jungle. హాయ్ అండి, మన గోదావరి అమ్మాయి ఛానల్కి స్వాగతం సుస్వాగతం. నేనైతే ఎక్కడ ఉన్నానో చూడండి. నేను ఎక్కడికి వచ్చానంటే శనివారం మార్కెట్కి వచ్చానమాట. శనివారం మార్కెట్ ఏంటి అనుకుంటున్నారా? అదేనండి బాబు, సంత. మన పల్లెటూరు సైడ్ జరుగుతాయి కదా శనివారం సంతలు, అలాగే ఇక్కడ కూడా శనివారం సంతలు జరుగుతాయి అన్నమాట. పక్క పక్కన ఐలాండ్స్ నుంచి పండించిన పండ్లు కూరగాయలు తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతారనమాట. ఇంకా రంజాన్ టైం కాబట్టి తక్కువ జనాభా ఉన్నారు. అదే మామూలు టైంలో అయితే ఎక్కువ మంది జనాభా ఉంటారు. అలాగే వెరైటీస్ కూడా ఎక్కువ కనిపిస్తాయి. ఈ ప్లేస్ అంతా పెద్ద ప్లేస్ అండి. పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి. ఆ చెట్ల నీళ్ళు దుకాణాలు వేసి పెట్టుకుంటారు. వీళ్ళు పూల మొక్కలు కూడా అమ్ముతారనమాట. అవి పూల మొక్కలేమో అని దగ్గరికి వెళ్తే అవి పేపర్ ఫ్లవర్స్ అనమాట. అందుకే నేను ఇంక వచ్చేసాను. ఇదంతా పెద్ద ప్లేసు. ఇది హాస్పిటల్కి దగ్గరలో ఉంది. ఎందుకంటే టూరిస్టులు అంటే పక్కపక్క ఐలాండ్స్ నుంచి వచ్చే వాళ్ళందరూ శనివారం వచ్చి కొనుక్కుంటారనమాట. ఈ ఐలాండే కొంచెం పెద్దది, పక్కపక్కన అన్నీ చిన్నవి కాబట్టి వాళ్ళు ఇలా మార్కెట్కి వచ్చి కొనుక్కుంటారనమాట. బోట్లు మాట్లాడుకొని వచ్చి అందుకని వీళ్ళు శనివారం ఇక్కడ అరేంజ్ చేస్తారు. ఇది కొబ్బరి బండాలు ఎంత అనుకుంటున్నారు? 40 రూపాయలు, అంటే 200 అనమాట. ఇదిగోండి, ఇక్కడికి వచ్చేస్తే ఈ వారం అంతా ఎక్కడ చూసినా ములక్కాడలే కనిపిస్తున్నాయి. ములక్కాడ పంట ఎక్కువ వచ్చినట్టు ఉంది వీళ్ళకి. కట్ట ఎంతరా బాబు అంటే 10 రూపాయలు అన్నాడు. ఇదిగోండి పచ్చిమిరకాయలు ఎలా పోగొట్టాడు చూడండి. అది కాస్త 20 రూపాయలు 10 రూపాయలు ఉంటాయన్నమాట. ఇదిగోండి, ఇది ఏటీఎం అనమాట. హాస్పిటల్కి వెనకాల ఉంది ఏటీఎం ఇది. తర్వాత ఇదిగోండి ఇలాగ వచ్చేస్తే ఇదిగో ఇక్కడ కూడా చూడండి ఈ ములక్కాడలు. ఇవేవో ఆకులు, మనకు తెలివి ఈ ఆకులు. కొన్ని అయితే మాత్రం లాటూస్ లీవ్స్ అండి, బర్గర్లో వేసుకుంటారు. అలాగే సలాడ్ కూడా చేసుకుంటారు. ఇది కాశికావ ఫ్రూట్, ఒక వీడియోలో చేసి చూపించాను కదా జ్యూస్, అదనమాట. ఇందులో రెడ్ కలర్ కూడా ఉంటుంది. ఇదిగోండి బాస్కెట్లో ఉన్నది రెడ్ కలర్ అనమాట. ఇక్కడ ఉండాల్సిన అతను ఎక్కడికో వెళ్ళిపోయాడు. ఇదిగోండి ఈ చుట్టుపక్కల అందరూ పెద్దోళ్ళు అందరూ చీర ముచ్చట్లు పెట్టుకుంటారు ఈ షాపింగ్లు అయిపోయాక అనమాట. ఇదిగోండి ఈ గుమ్మడికాయల్లో ఒక రకం గుమ్మడికాయ అంట, మామిడికాయలు, అరటి గెలలో. ఇదిగోండి అరటి పువ్వు అనమాట. చాలా రోజుల తర్వాత కనిపించింది. అదేదో దుంప మనకు తెలియదు. ఇటువైపు వస్తే బొబ్బస్కాయలు. ఇదిగోండి ఇక్కడ పెద్దోళ్ళు అందరూ ఆడవాళ్ళు అందరూ షాపింగ్ అయిపోయాక కబుర్లు చెప్పుకుంటున్నారనమాట. అలాగే ఉప్పు చేపలు ఇంకా ఏవేవో అమ్ముతారనమాట. వాళ్ళకి ఆ టైంకి ఏది ఉంటే అది అమ్ముతారు. ఇదిగోండి బాతు పిల్లలు అనమాట. ఫిష్లు కూడా అమ్ముతారు. పక్షులు ఆ సీసాలో కట్టారంట మా ఓడు చెప్తున్నాడు. మా ఓడైతే బాతు పిల్లల దగ్గర ఎత్తుకుపోయాడు అనమాట. ముద్దు ముద్దుగా ఉన్నాయి, కొనేసుకుందాం అంటున్నాడు. వద్దురా, మనం ఇండియాకి వెళ్ళిపోతాం కదా, ఎవరో చూసుకోవడానికి ఉండరా అని చెప్తే ఇంకా వదిలేసాడు అనమాట. ఇదిగోండి ఈ ట్రేల్లో ఏమున్నాయి అంటే ఫ్రూట్స్ అనమాట. ఇదిగోండి ఇవేమో పచ్చిమిరకాయలు అలా పోగు పెట్టారు. ఇది మాల్దీవియన్ పచ్చిమిరకాయ అనమాట. ఎండు చేప కూడా ఇక్కడ తూకం వేసి ఇస్తారు. కాటా కూడా పెట్టేసుకున్నాడు అతను. ఈ ఎండు చేప ఉప్పు చేపలా ఉండదండి, ఇది ఉప్పుగా ఉండదు. జస్ట్ అలాగ చేపని ఎండబెట్టేసి అలాగ అమ్మేస్తారనమాట. ఇదిగోండి ఇలాగనమాట. ఇదిగోండి ఇతనైతే కిరాణా సామాన్లు పెట్టేసుకున్నాడు. మొత్తం కిరాణా సామాన్లు తీసుకొచ్చి పెట్టేశాడు. ఇదిగోండి ఈవిడైతే పచ్చిమిరకాయలు పోగులు పెట్టుకున్నారు. ఇక్కడ ఈవిడ ఏదో అమ్ముతుందని చూడడానికి వెళ్ళాను. దొండకాయలు అంట. ఎంతమ్మా, చాలా రోజుల తర్వాత కనబడ్డాయి. ఎంతమ్మా అంటే 30 రూపాయలు అంది. ఇంక నేను తీసుకుని ఇంటికి వచ్చేస్తున్నాను అనమాట. ఇదిగోండి షాపులు అయ్యి ఇలాగ ఉంటాయి రోడ్లు. అలాగే మన వీడియో ఎవరికైనా నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.